గ్రామంలో రాము అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. ఊర్లోని వారందరికీ రాము అంటే ఎంతో గౌరవము. రాము సంపాదన తక్కువే అయినా అతను ఎంతో సంతోషంగా తన పని చేసుకుంటూ ఉంటాడు. రాము ఒకరోజు కలప కోసం అడవికి వెళ్తాడు. అడవిలో కలప కోస్తూ ఉండగా అకస్మాత్తుగా తన గొడ్డలి పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. ఆ నది చాలా లోతుండడం వల్ల రాము ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అకస్మాత్తు వెలుగుతో నదిలో నుండి ఒక నదీ దేవత ప్రత్యక్షమవుతుంది. రాము, నీ గొడ్డలి నదిలో పడిపోవడం నేను చూశాను. నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆమె ఆ నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకొని వస్తుంది. రాము, ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతుంది. అప్పుడు రాము, ఇది నాది కాదు అని సమాధానం ఇస్తాడు. నదీదేవత మరలా నీటిలోకి మునిగి ఇంకొక వెండి గొడ్డలిని తీసుకొని వస్తుంది. రాము, ఇది నీ గొడ్డలేనా అని అడుగుతుంది. రాము మరలా ఇది నాది కాదు అని చెప్తాడు. నదీదేవత ఇంకొకసారి నీటిలోకి మునిగి ఇనుప గొడ్డలిని తీసుకొని వస్తుంది. రాము ఎంతో సంతోషంగా ఇది నా గొడ్డలే అని సమాధానం ఇస్తాడు. నిజాయితీకి సంతోషపడిన నదీదేవత రాముకు ఆ 3 గొడ్డలను బహుమతిగా ఇస్తుంది. రాము, నువ్వెంతో నిజాయితీ కలవాడివి, నీకెప్పుడు మేలే జరుగుతుంది అని చెప్పి అతనికి ఆ 3 గొడ్డల్ని ఇస్తుంది. రాము ఎంతో సంతోషంగా ఆ 3 గొడ్డలను తీసుకొని ఇంటికి వెళ్తాడు. మనం నిజాయితీగా ఉంటే ఆ నేచరే మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.